జర్మనీ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఫోక్స్ వ్యాగన్ చిక్కుల్లో పడింది. ఇప్పుడు 87 సంవత్సరాల ఘనమైన చరిత్ర కలిగిన ఈ కంపెనీ జర్మనీలో ప్లాంట్ మూసివేయాలనే ఆలోచనలో ఉంది. మార్కెట్లో పోటీని తట్టుకోలేక భారీ నష్టాలను మూటగట్టుకుంటోంది. దీంతో జర్మనీలో ప్లాంట్ మూసివేయాలని అనుకుంటున్నట్లు సోమవారం నాడు ఉద్యోగులకు సమాచారం అందించింది యాజమాన్యం. ప్రస్తుతం జర్మనీలో ఈ అంశం రాజకీయంగా పెను దుమారమే రేపుతోంది. మరి కంపెనీ మూతపడ్డానికి గల కారణాలేంటో ఈ స్టోరీలో చూసేద్దాం. జర్మనీకి చెందిన ఫోక్స్ వ్యాగన్ జర్మనీలో ప్లాంట్ మూసివేయాలనే ఆలోచనలో ఉంది. మార్కెట్లో కొత్త రకం ఎలక్ట్రికల్ కార్లతో పోటీని ఎదుర్కోలేకపోతోంది. దీంతో భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఇక గత్యంతరం లేక జర్మనీలో ప్లాంట్ మూసివేయాలనే ఆలోచనలో ఉంది. దీంతో భవిష్యత్తులో యాజమాన్యానికి యూనియన్కు మధ్య పెద్ద యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కంపెనీ గత 3 దశాబ్దాల క్రితం కార్మికులతో ఉద్యోగ భద్రత ఒప్పందం కుదుర్చుకుంది. దాన్ని కూడా ఉపసంహరించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సోమవారం నాడు వెల్లడించింది. ఇక కంపెనీ అసలు లక్ష్యం మాత్రం పెద్ద డిమాండ్ లేని ప్యాసింజర్ కార్ల బ్రాండ్ను ఉపసంహరించుకోవాలనే ఆలోచనలో ఉంది. దీనివల్ల కంపెనీ లాభాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మార్కెట్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ డిమాండ్ పెరిగిపోవడంతో పాటు వినియోగదారులు వ్యయం తగ్గించుకోవడం కూడా కార్ల అమ్మకాలు మందగించడానికి కారణమని కంపెనీ చెబుతోంది. కంపెనీ ఏ ప్లాంట్ మూసినా 87 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన కంపెనీ మొట్టమొదటిసారి ప్లాంట్ మూసుకున్నట్టుగా రికార్డుకెక్కుతుంది. ఇదిలా ఉండగా ప్లాంట్ మూసివేస్తున్నట్టు ప్రకటించగానే యూరోపియన్ మార్కెట్లో దీని షేర్ 1.3% లాభపడింది. ఇక కంపెనీ బ్యాలెన్స్ షీట్ చూస్తే ఏడాది ప్రాతిపదికన చూస్తే 13% నష్టపోయింది. కంపెనీ సీఈఓ ఓలివర్ బ్లూమే తాజా పరిణామాలపై స్పందిస్తూ యూరోప్ ఆర్థిక వ్యవస్థ మందగించింది. అదే సమయంలో యూరోపియన్ మార్కెట్లో కొత్త కంపెనీలు ఎంట్రీ ఇచ్చి అదృష్టం పరీక్షించుకుంటున్నాయి. జర్మనీకి చెందిన కంపెనీలు కొత్త కంపెనీలతో పోటీ పడలేకపోతున్నాయన్నారు. ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది లేకున్నా ప్లాంట్ను మూసివేస్తున్నట్టు ప్రకటించగానే కార్మికుల యూనియన్లతో సీఈఓ అగ్ని పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా పోర్షే స్పోర్ట్స్ కార్ బ్రాండ్ కూడా ఫోక్స్ వ్యాగన్దే. అయితే యూనియన్తో గొడవ పెట్టుకున్న తర్వాత ఈ కార్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం కంపెనీ పరిస్థితి ఎలా ఉందంటే కార్ల ఉత్పత్తి వ్యయం పెరిగిపోతోంది. ముఖ్యంగా రవాణా వ్యయంతో పాటు ఇంధన వ్యయం, కార్మికుల వేతనాలు విపరీతంగా పెరిగిపోవడంతో లాభాల మార్జిన్ బాగా తగ్గిపోయింది. ఏడాది ప్రథమార్థంలో కంపెనీ 2.3% తగ్గితే ఏడాది క్రితం 3.8% క్షీణించింది. అలాగే కంపెనీకి అతిపెద్ద మార్కెట్ అయిన చైనా, అక్కడ అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో కంపెనీ నష్టాలను తవిచూడాల్సి వచ్చింది. చైనాలో సాంప్రదాయ పెట్రోల్ ఇంజిన్ కార్లను పక్కన పెట్టి ఎలక్ట్రికల్ కార్లను వినియోగిస్తున్నారు. ఇక చైనాకు చెందిన చౌక రకం ఎలక్ట్రికల్ కార్లు యూరోప్ రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. ఇక ఫోక్స్ వ్యాగన్ కార్ల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోవడం, లాభాల మార్జిన్ తగ్గడంతో దాని ప్రభావం కార్మికులపై పడుతుంది. కాగా ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వారిలో 3 లక్షల మంది జర్మనీ ప్లాంట్లు పనిచేస్తున్నారు. కాగా కంపెనీ సూపర్వైజర్ బోర్డులో లేబర్ రిప్రజెంటేటివ్లు ఉన్నారు. అలాగే 20% వాటాలు జర్మనీకి చెందిన లోయర్ సాక్సోనీకి ఉన్నాయి. దీంతో పాటు ట్రేడ్ యూనియన్లకు కొన్ని సీట్లున్నాయి. ప్రస్తుతం పోర్షే పీఈచ్కు చెందిన బిలియనియర్ కుటుంబం లేబర్ రిప్రజెంటేటివ్లు కీలక పాత్ర పోషించనున్నారు. కంపెనీ యాజమాన్యం మాత్రం గోల్ఫ్, టైగూన్ బ్రాండ్ కార్లు భారీ నష్టాలను తెచ్చిపెడుతుందని ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో జర్మనీలో ఓ పెద్ద ప్లాంట్ను మూసివేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది. దీంతో పాటు కార్మికులతో కుదుర్చుకున్న వేతన ఒప్పందం కూడా రద్దు చేసుకోవాలని నిర్ణయించినట్లుగా కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. అమ్మకాలు తగ్గిపోవడంతో గతేడాది ఫోక్స్ వ్యాగన్ 90 లక్షల కార్లు మాత్రమే ఉత్పత్తి చేసింది. వాస్తవానికి దీని సామర్థ్యం 1,40,00,000. కంపెనీ ఖర్చులను తగ్గించే పనిలో పడింది. యూనియన్తో చర్చలు జరిపేటప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ ఫ్యాక్టరీ మూతపడే అంశం నుంచి బయటపడొచ్చని కంపెనీ బోర్డు సభ్యుడు ఒకరు చెప్పారు. అలాగే ఫ్యాక్టరీ మూతకు సంబంధించి ప్రభుత్వం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ 51 బిలియన్ల యూరోలకు, అంటే 4.7 లక్షల కోట్లకు దిగొచ్చింది. అయితే కంపెనీ మాత్రం లాభాలను మూటగట్టుకుంటోంది. గతేడాది నిర్వహణ లాభం 26.6 బిలియన్ యూరోలను ఆర్జించింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చూస్తే 2.10 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ ఇండస్ట్రీలో పలు సవాళ్లను ఎదుర్కొంటోంది.
మార్కెట్లో వస్తున్న కొత్త కంపెనీలతో పోటీ పడలేకపోతున్నాయి. కొత్తగా వస్తున్న ఎలక్ట్రికల్ కార్లను తట్టుకొని నిలబడాలంటే భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. కంపెనీ యాజమాన్యాలు కూడా మార్కెట్లో చోటు చేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాలు మారుస్తూ ముందుకు పోవాల్సిందే, లేదంటే రేస్లో వెనుకబడి పోవాల్సిందే. ప్రస్తుతం జర్మనీకి చెందిన ఫోక్స్ వ్యాగన్ కూడా అమ్మకాలు తగ్గిపోయి ప్లాంట్ను మూసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 87 సంవత్సరాల పాటు దేదీప్యమానంగా కొనసాగిన కంపెనీ మూతపడ్డం విచారకరం. ఈ బ్రాండ్ కార్లు జర్మనీ పౌరుల సెంటిమెంట్తో ముడిపడిపోయి ఉన్నాయి. ఇక మూసుకుందామా అంటే జర్మనీలో ట్రేడ్ యూనియన్లు అత్యంత బలమైనవి. వీటిని తట్టుకుని కంపెనీ ఎలా నిలబడగలదో వేచి చూడాల్సిందే.